హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలకడ ఇలా ఎట్లున్నారు. నేనంత మంచిగా ఉన్నా, మీరు కూడా అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా. మంచిగా ఉండాలి కూడా. సో ఛానల్ లేదు కదా వీడియోలు చేయక. సో కొంచెం మా పిల్లలు కూడా లేకుండా మధ్యలో, అందుకే చేయలేకపోయినా. మా పిల్లలు వచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా మన వీడియోలు వస్తాయి ఇక. ఓకేనా, ఈ రోజు నుంచి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. మిస్ కావద్దు ఎవరు. ఓకేనా, అందరు తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. పొలం కాడికి రాక కూడా చాలా దినాలు అయింది. చూపిస్తే మన పొలం ఎంత మంచిగా అయింది చూడరు. ఇక చాలా దినాలు అయింది. నాటైన కాడికి ఒకసారి మధ్యలో వరలపడి గడ్డికి వచ్చిపోయినా ఇక ఆల్రెడీ వరి ఈంతానికి వచ్చింది. ఇప్పుడు వచ్చినాను మళ్ళీ. ఎందుకంటే నాన్న చూసుకుంటే మనకు టెన్షన్ లేదు. ఇగో కనిపిస్తుంది ఇది అంత పొలము అంతా ఆల్మోస్ట్ ఇంత ఉందన్నట్టు. ఇక పాలాగా స్టేజ్లో ఉంది. ఇక చూడండి, ఇగో ఆల్మోస్ట్ ఇప్పటికైతే. ఇక చూడరు ఇక మన పొలం మంచిగా అయింది కదా. మనం ఇక బాయకాడికి రాలే కానీ ఇన్ని రోజులు కానీ ప్రతిరోజు నాయనే చూసుకుంటాడు. ఇక నీళ్ళు ఇక మొన్నదాకా ఇక వరద నీళ్ళే పోయిండే, వరద నీళ్ళు తగ్గినట్టున్నాయి. ఇక సో ఇవి పొలం నీళ్ళు ఇప్పుడు ఇక అనిపిస్తుంది అక్కడ వరకు మనది. ఏమైంది పొడగొట్టుకోవాలి ఎలా? వెరీ గుడ్. వినోదిస్తున్నా. ఏమైందిరా అద్దె అలిగింది? అదేనా జ్వరం వచ్చిందా? ఏమైంది అద్దా? అదేవాడు అగో నవ్వుతుండు. అదే నవ్వుతుండు. ఏం కావాలి చెప్పు, చెప్పాలమ్మో. అట్లా బిస్కెట్ కావాలా? జారబండకోమా? ఎవరు చెప్పారు జారబండకోదామని? మొన్న చెప్తే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆద్య పోదాంతి, తర్వాత పోదాంతి మనం రేపు నెల ఉన్నాం. సరేనా? నీకు ఇలా హోంవర్క్ ఎట్టియలేరా స్కూల్లో? నువ్వు జార్బండకు రావా? వస్తావుగా, చెప్పాలి. నీకు ఏం హోంవర్క్ పెట్టియాలి మరి? ఇలా పెట్టించలే, అడగాలి. ఎందుకు పెట్టియలే మేడం? ఏమేమి పెట్టిరా? గుడ్డు పెట్టిరా? రియల్ నీకు గుడ్డు పెట్టిరా? పప్పులు ఇచ్చిందా? పప్పులు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే పప్పులు ఎందుకు ఇయ్యేదిరా? అయ్యాలా కూర్చోడా నువ్వు? చెల్లెకు పప్పులు ఇస్తుంది కదా తినేటి, పప్పులు ఇవ్వలేదంట. ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదంట? అదే కుర్కురేలేనే ఇవ్వాల, కుర్కురేలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఏంటి హోంవర్క్ ఏం పెట్టాలి దీక్షితం? మౌనిక టీచర్ ఒక్కడే పెట్టించిందా? మీకు తెలుగు సార్ పెట్టలేదరా ఇవాళ? మరి మౌనిక టీచర్ పేరు ఒకదాని పేరు అయిపోయినావు. మరి నువ్వు పలక తెచ్చుకో బాధ. నువ్వు కూడా రాసుకోవా? నువ్వు రాసుకోవా? పెట్టియలే? వెరీ గుడ్ అమ్మా. ఇలా ఒకటి రాసుడు తప్పిందిరా. చూడు అలా కూడా రైట్ హ్యాండ్ తోటి తీయాలి, లెఫ్ట్ హ్యాండ్ తోటి కాదు. అట్లా పని నువ్వే రాస్తున్నావారా రోజు? సూపర్ రాస్తుండ్రు తీసితాడు. అయ్యా హోంవర్క్ ఎట్టించిందిరో. నువ్వు హోంవర్క్ వెయ్యాలి ఇలా. నీ పెన్సిల్ ఏదిరా? ఊరిని చిన్నగా అయిందా పెన్సిల్? షార్ప్నర్ ఉంది, షార్ప్నర్ ఎరేజర్ ఉన్నట్టుంది. కంబాక్స్ అట్లా వేసినావురా? బల్బం లేదా? చూడు నాన్న. వెరీ గుడ్. చూడు ఒక్కటి కూడా లేదా? బల్బం లేదా ఒక్కటి కూడా? ఇందాక
మంచిగా ఉంటాయి. ఒకసారి రాయి దీక్షిత్ రాజు చూపించేళ్ళకి ఒకసారి. అగ్గో మంచిగా ఉందిరా. ఈ చెల్లెకి రాస్తుంది. ఒకసారి ఆదిగాడు రాస్తాడు. ఒక్కసారి రాయను మంచి లేకపోతే నేను వేరే తీస్తా. ఒకసారి నువ్వు రాయి తల్లి. చెల్లె రాస్తాడు. చెల్లెకి దీక్ష చెల్లె చేతికి నువ్వు ఒకసారి రాయి. నీకు మంచి లేకపోతే నేను కొత్తది ఇస్తా. సరే మమ్మీ నాడు కొత్తది ఇమ్మని పోరా బల్బు. అగ్గో అదే కొత్త అది బల్బమా తీసితే స్కేలా? స్కేల్ నువ్వు స్కూల్ కొంచెం ఒకటాడి నువ్వు స్కేల్ నువ్వు సంతర్పణ చేసి వచ్చి క్యాండిడేట్ నువ్వు. నీకు అప్పుడు దెబ్బలు పడతాయి నీకు మీ అమ్మతోటి. నువ్వు అది పడబోతుంది మరి. నీకు ఐరన్ స్కేల్ కొనేది ఉండేరా? అది ఉట్టినే ఇరిగిపోతుంది. నెక్స్ట్ టైం ఐరన్ కొనుక్కొస్తలే. అది ఇరిగిపోతుంది ఐరన్ తెస్తే. ఇది బండ స్కేల్ కాదు. ఏంది అది? అగో చెల్లె బొమ్మ గీస్తుందా? డ్రాయింగ్ వేస్తుంది ఆద్యగాడు. అగో డ్రాయింగ్ వేస్తుందా అద్దె? అగో అమ్మా ఇవాళ నేర్పించరా అద్దా? మమ్మీ నేర్పించిందా? ఓ మమ్మీ అదే బొమ్మ వేసింది. ఆగో ఆగో సూపర్ ఉండేది బొమ్మ. మమ్మీకి చూపించరా అబ్బో. అన్నకంట చూపి. సూపర్ ఉంది కదా, ఎక్సలెంట్ కదా. అయ్యా మమ్మీకి చూపించరా పోద్యా. లోపల పెట్టేపోయినా ఇక లోపల దాచిపెట్టుకో. నీకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టాలి. సరేనా? ఏమండి డాడీ? అమ్మకు పంపించి ఇచ్చినావు. పో దాచిపెట్టుకొచ్చి హోంవర్క్ కంప్లీట్ అయ్యి ఏడుకున్నా ఏమో ఇప్పటిదాకా. ఏం తిన్నావురా? మూతికాయ అంతా ఏంటిది? ఏంటిదా మూతికాంత? ఏం మూసుకున్నావు? మూతి కడుకొచ్చుకోపోన్నాడు. ఉరుకు మూతి కాలేదు కడుకునిరా. అయ్యా చెప్పారు. నువ్వు ఏబిసిడీలు రాయి ఆద్య. బ్యాక్ సైడ్ రాయి మళ్ళా రాయి ఏబిసిడీలు. అర్రే చూపి అది. అగో ఏ రాసింది ఆద్య? ఎక్సలెంట్. బి రాయి ఒకసారి. రాయి తల్లి మళ్ళీ రాయి చూపి. అగో అగో అరే ఏ రాసింది? బి రాసింది, ఈ రాసింది, ఎఫ్ రాసింది. ఎక్సలెంట్ రాసినವರು. అదే కన్ను వస్తున్నాయి. ఇక స్కూల్కి వద్దిగా నువ్వు అన్నీ నేర్చుకున్నావు. ఇక స్కూల్కి వద్దిగా మనం. మళ్ళా రాయి. రైట్. కన్నులేవిరా? అవి కన్నులా? అయ్యా డ్రాయింగ్ అయిపోయింది ఆరా? ఒకసారి చూపి నాకు మళ్ళా. అగ్గో నువ్వు హోంవర్క్ ఏమడాడి? హోంవర్క్ చేసుకో. అన్ని చెల్లె పిచ్చి గీతలు గీస్తుంది ఆద్య. మరి ఇంకొక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకురావాలా? అక్కడ హోంవర్క్ రాసుకోనికి ఇబ్బంది అవుతుంది. కొనుక్కరావాలా ఎగ్జామ్ ప్యాడ్? నీకు తీసుకొస్తా. తెస్తా డాడీ. అన్నకు ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొస్తా. నీకు ఒక మంచి పలక తీసుకొస్తా. సూపర్.
ఒక పాట పాడు ఆద్య. ఆద్య గిట్టు ఒకసారి ఇటు చూడు. ఆద్య మీ స్కూల్లో మీకు ఏమేమి పాటలు చెప్తారో పాట పాడమ్మా. పాటలు పాడతారుగా వీళ్ళ స్కూల్లో ఏమేమి చెప్తారా? చిట్టి చిలకమ్మ పాట పాడాద్య. యోగా కూడా చేపిస్తారా? నువ్వు ఆడాద్య ఒక పాట పాడు. చిట్టి చిలకమ్మ వాడు. నువ్వు బొమ్మలే వేస్తావు, ఒక పాట పాడుకుంటే వేయచ్చు కదా. మంచి కూర్చొని రాయి. ఏం తింటున్నావు అద్య? టమాటాలు తింటరా? ఇచ్చివాకు కూర వండుకున్నాక తినాలట, తినొద్దు. అట్లా చేయలేగానే ఇష్టానుసారం వేసేసారా ఎట్లా మీరు? వెళ్తే ఇంకా ఎందుకు వెళ్ళాయి? ఇప్పుడు 2 సార్లు తెంపిరు, ఇప్పుడే అయిపోతాయి. ఏమన్నా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 10-12 సార్లు దాకా వస్తాయి. ఇప్పుడు టమాటా స్పెషలా టుడే? రేపు కథ 1 వీక్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అన్నట్టుగా కూరగాయలు బరాబర్ సెట్ చేస్తట్టు నువ్వుగా. టమాటా తిన్నావా అనుకో పురుగులు మింగేస్తాయి నిన్ను ఆద్య. బాములు వస్తాయి బాములు. నువ్వు మంచి కూర్చొని హోంవర్క్ రాయి. ఈ బొమ్మడిది ఏం చేస్తున్నాడు దీక్షిత్? ఫోన్ చేసినా మీ బొమ్మడికి నువ్వు దీక్షిత్ మాట్లాడినారా బొమ్మడితోటి? ఆద్య మీ తమ్ముడితో మాట్లాడిన వారా మీ బొమ్మడితోటి? ఆద్య తమ్ముడేనా? బర్త్డే ఇంకో మస్తు రోజులు మన చెల్లె బర్త్డే అయినాక అప్పుడు అవుతుంది. 2 months తర్వాత అప్పుడు బామ్మర్ది అని బర్త్డే. మనం మిల్లు ఒకటి వేస్తారా? మనం లేకుండా కానే కాదు బర్త్డే అంటే విచికి తగిలిసింది ఆద్య. పోతావా ఆద్య? అడిమాసికి పంపించాలా నిన్ను? నిన్నే నీ అల్లరి నీకే. పోతావు తీసి నువ్వు పోతావు తమ్మిన దగ్గరికి. మరి వాళ్ళ అమ్మమ్మ ఉందిరా, వాళ్ళ అమ్మమ్మని ఎడుకోమంటున్నారా? అడిమసి కాదు, వాళ్ళ అమ్మమ్మని ఇంటికాడ ఉన్నాడు తమ్ముడు. గున్నోళ్ళ ఇంటికాడ ఉన్నాడు తమ్ముడు. నువ్వు పోతావు మరి గున్నోళ్ళ ఇంటికి? ఎట్లా పోతావు అమ్మమ్మల ఇంటికి పోయినాక గున్నోళ్ళ ఇంటికి? పోవా? ఆటో తోలుకొస్తుందా? ప్రీ ప్లాన్లో ఉన్నారు అమ్మమ్మ మనమని గెలిచావు. మీరు మంచిగా మీరు ఉండాల్సిన వాళ్ళే. మీ అమ్మమ్మ ఫోన్ చేసి మాట్లాడుతున్నావు రోజు మరి వచ్చినాక? ఉండొచ్చురా, చూద్దాం ఒకసారి. అల్వార్ మీద ఉండొచ్చు, ఉంటుంది. నీ పతంగి ఉండదురా ఇంకా ఖరాబ్ కాదు. ఇళ్ళలో ఆడొద్దు, బయట ఆడుకోవాలి. ఇళ్ళలో ఎగరేస్తారు పిల్లలు. కానీ అప్పుడు మేము పతంగి కట్టుకొని ఆవులకాడు పోయి పతంగి ఎగిరేసేటప్పుడు మామూలు ఉండకపోయి అప్పుడు కథమే. మా ఆవులకాడు పోయి అది ఎగిరేస్తుంటే మస్తు ఆడుతుంటే. అప్పుడు పతంగిలో పెద్ద తోక కడుతుంటే, అప్పుడు పతంగి ఎగరకపోతే ఇంత పెద్ద తోక పెడుతుంటే పతంగి. లేకపోతే అప్పుడు ఒక హైలైట్ ఏంటంటే పతంగి ఎగరలేదనుకో ఉరుకుడు ఎగిరిపించినాడు, ఉరుకుడు పతంగి అవుతుంది అంటుడే. ఏ ఉరుకుడు పతంగి? మా పతంగిలు ఎప్పుడు కానీ ఉరుకుడు పతంగి అన్నీ ఉట్టి పీక్ వచ్చేట్లు.